బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన రజతోత్సవ సభలో మాట్లాడుతూ తెలంగాణకు ఇప్పటికే విలన్ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీని అని ఆరోపించారు. తెలంగాణ హక్కులకు కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకంగా పనిచేసిందని ఆయన విమర్శించారు. 1956లో జవహర్లాల్ నెహ్రూ తెలంగాణను ఆంధ్రతో కలిపారని, 1969లో వచ్చిన ఉద్యమాన్ని కాంగ్రెస్ ఘాటుగా అణచివేసిందని గుర్తు చేశారు. సభ ప్రారంభంలో జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారికి కేసీఆర్ నిమిషం మౌనం పాటించారు. తన ప్రయాణాన్ని గుర్తు చేస్తూ వలస పాలకుల బంధనాల నుంచి తెలంగాణను విముక్తం చేసేందుకు ఒక్కడినే పోరాటం మొదలుపెట్టారని చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించామని, గత 10 ఏళ్లలో రాష్ట్రం ఎంతో పురోగమించిందని హైలైట్ చేశారు. 1969 ఉద్యమం తర్వాత మూగబోయిన తెలంగాణ ఉద్యమానికి తానే మళ్లీ శక్తినిచ్చినట్లు చెప్పారు. టీఆర్ఎస్ ఏర్పాటుతో ఉద్యమం మరింత ఉధృతమైందని, సాగరహారం, వంటవార్పు, సకల జనుల సమ్మె వంటి ఉద్యమాలను నిర్వహించినట్టు గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధిపై మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా సాగు భూమి పెరిగిందని, వ్యవసాయ ఉత్పత్తిలో తెలంగాణ పంజాబ్ను మించిందని గర్వంగా తెలిపారు. రైతులకు ఇచ్చిన రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు, అలాగే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలను ప్రస్తావిస్తూ అవి ఎన్నికల ఎజెండాలో లేకపోయినా అమలు చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన నకిలీ గాంధీలు ఎన్నో అబద్దపు హామీలు ఇస్తున్నారని, పెంచిన పింఛన్లు, రైతు బంధు పథకాలను మించిన వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థినీలకు స్కూటీలు, రుణమాఫీ వగైరా హామీలను ప్రస్తావిస్తూ అవి ఇప్పటి వరకు నెరవేరలేదని విమర్శించారు. ఉచిత బస్సుల వల్ల మహిళల మధ్య గొడవలు జరుగుతున్నాయని, భూముల ధరలు పడిపోతున్నాయని, రైతులు తమ ధాన్యం అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కోతలు తిరిగి వస్తున్నాయని తెలిపారు. కేసీఆర్ అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ 80 నుంచి 90% పూర్తయిన ప్రాజెక్టులను చేయడం, పేద మహిళలకు ఉపయోగపడే కేసీఆర్ కిట్ పథకాన్ని నిలిపివేయడం వంటి అంశాలను ఎత్తి చూపారు. ప్రజలు తమ భవిష్యత్తును బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా భాజపా వైఖరిని కూడా విమర్శిస్తూ ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ కగార్ పేరుతో గిరిజనులను భయపెట్టిస్తున్నారని ఖండించారు. నక్సలైట్లు చర్చలకు సిద్ధమని చెబుతున్నప్పుడు వారిని చర్చలకు ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. ఏదేమైనా ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.